వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పొంగులేటి సీనన్నపై ఈడీ దాడులను ఖండించండి. డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ తెలంగాణతో పాటు బీజేపీ కాకుండా ఉన్న ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను పడగొట్టాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దానిలో భాగంగా శుక్రవారం నాడు పొంగులేటిపై ఈడీ దాడులు చేయడం జరిగిందని, ఈ విషయంపై ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలు ఖండించాలని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. కామెపల్లి మండలం పండితాపురం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, సహించలేని కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని, దీని ద్వారా బీజేపీ పార్టీ లబ్ధి పొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందని, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అనుచితంగా దాడికి ఈడీ దాడులను నిర్వహించడం చాలా దురదృష్టకరమని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ లోపాయకారి ఒప్పందం చేసుకుందని, చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరంపై జరిగిన అవినీతిని, ఫోన్ ట్యాపింగ్ కేసులను, అక్రమ సంపాదన కేసులపై దాడులు చేయలేక కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఈడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ నరసింహనాయక్, మత్స్యశాఖ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, ఎల్హెచ్పీఎస్ మండల అధ్యక్షులు బూక్య నాగేంద్రబాబు, శీలం పుల్లయ్య, మేకల మహేష్ బాబు, మేకల లక్ష్మీనారాయణ, రాయల నాగశంకర్, దాసరి వెంకన్న, గంగులోత్ కిషన్, గుడ్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.